న్యూస్ చూస్తున్నాం. ఫాతిమా కాలేజీ వివాదంపై హైడ్రా ఇటీవల స్పష్టతనిచ్చింది. ఫాతిమా కాలేజీని కూల్చాలంటూ బీజేపీ శ్రేణులు కొన్ని పట్టుపడుతున్న నేపథ్యంలో ఓవైసీలకు హైడ్రా భయపడుతోందంటూ కూడా ప్రస్తుతం బీజేపీ నేతలైతే కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో రాజకీయ ఆరోపణలు ఏవైతే వెల్లువెత్తుతున్నాయో, కొంత దుమారం చెలరేగుతున్నాయో, సో ఇదే నేపథ్యంలో ఈ రాజకీయ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది హైడ్రా. సలకన్ చెరువు FTLలో ఫాతిమా కాలేజీ నిర్మాణం జరిగింది అని చెప్పి హైడ్రా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. గత సెప్టెంబర్లో అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఆ తరువాత కూలుస్తామని, ఎందుకంటే అప్పటికే కొంతమంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అదొక సోషల్ కాజ్తో, కొంత సర్వీస్ మోటోతో ఈ కాలేజ్ నిర్మాణం, ఫాతిమా కాలేజీ నిర్మాణం చేపట్టారని చెప్పి, సో ఇది కూడా ఒక జాతీయవాదంలో ఒక భాగంగానే చూస్తున్నామని చెప్పి, ఎందుకంటే ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టువర్డ్స్ ది నేషన్, అంటే మన దేశానికి సంబంధించి కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది, కొంత సేవలను అందిస్తోంది. కాబట్టి ఈ దృక్పథంతో ఇది ముందుకు వెళ్తుంది ఫాతిమా కాలేజీ, ఫాతిమా విద్యా సంస్థలు. కాబట్టి దీనికి కొంత ఎగ్జంప్షన్గా తీసుకుంటున్నాము, ఎందుకంటే దానివల్ల ఏ విధమైనటువంటి భద్రతా కారణాలు ఏమీ లేవు, భద్రతా భంగం కలిగించేటటువంటి ఏమీ లేదు. సో కొంత సేవా దృక్పథంతోనే ఈ ఫాతిమా విద్యా సంస్థలు ముందుకెళ్తున్నాయి. కాబట్టి దాన్ని కొంత ఎగ్జంప్షన్గా చూస్తున్నామని చెప్పి హైడ్రా క్లారిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. మనం అక్కడ చూస్తున్నాం సల్కన్ చెరువు, మనం ఇప్పుడు అక్కడ సల్కన్ చెరువు జియోగ్రఫీ ఏదైతే చూస్తున్నామో చాలా క్లియర్గా 2012 నుంచి 2024 వరకు గడిచినటువంటి 12 సంవత్సరాల్లో కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నట్లుగా, సో సల్కన్ చెరువులో కొంత అయితే ఆక్రమిత నిర్మాణం అయితే ఉంది. సో అది ఏదైతే ఎంక్రోచ్ అయిందో అదంతా కూడా ఫాతిమా కాలేజీ నిర్మాణం అయితే చాలా క్లియర్గా జరిగినట్లుగా ప్రస్తుతం బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. బట్ అది ఏ పర్పస్కి అయితే అది అక్కడ నిర్మాణాలు చేపట్టాము, ఏ పర్పస్కి, ఏ ఉద్దేశంతో, ఏ ధ్యేయంతో అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది, ఏ రకాలైనటువంటి అనుమతులు మేము తీసుకున్నాము, ఇవన్నీ కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది అటువైపు నుంచి MIM, అలాగే ఓవైసీ వర్గం కూడా. ఎందుకంటే ఇది ఒక కాజ్, దిస్ పర్టికులర్ మాన్యుమెంట్ ఈజ్ బిల్ట్ ఫర్ ఎ కాజ్, అంటే ఈ యొక్క నిర్మాణం మొత్తం కూడా ఒక రకమైనటువంటి సేవా దృక్పథంతో మేము చేసాం. ఇప్పటికీ 10,000 మందికి పైగా విద్యార్థులు కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఒక సామాజిక సేవా రంగంలో ఇది ఫాతిమా కాలేజ్ అనేది ఉంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని కూల్చడం అనేది అంత సబబు కాదు అని చెప్పి వారు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రభుత్వానికి, ముఖ్యంగా హైడ్రా వారికి. సో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి హైడ్రా ఫాతిమా కాలేజ్ వరకు కూడా కొంత ఎగ్జంప్షన్ ఇస్తున్నాం అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఫాతిమా కాలేజీ కూల్చివేతపై కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పి హైడ్రా చెప్తోంది. పేద ముస్లిం మహిళలు, ముఖ్యంగా అమ్మాయిలు, పేద ముస్లిం మహిళల కోసం ఈ యొక్క నిర్మాణం చేపట్టామని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ అప్పట్లో కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా దానికి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అసలు ముఖ్యంగా దీన్ని ఎందుకు కట్టాం, ముఖ్యంగా పేద వర్గాలు, హైదరాబాద్ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలు, ఎందుకంటే అక్కడ మనం చూసామంటే అది ఒక పరివాహక ప్రాంతం. ఆబ్వియస్గా అక్కడ ఏదో ఇల్లు కట్టుకుని కొంత నివసిస్తున్నటువంటి కొంతమంది పేదలు ఉన్నారు, నిర్వాసితులైనటువంటి కొద్దిమంది పేదలు ఉన్నారు. అయితే వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి అభ్యుదయం ఒకటి రేకెత్తించాలి, వాళ్ళలో ఎడ్యుకేషన్ అనేది కొంత చెప్పాలి అనే ఉద్దేశంతో మేము కట్టడం జరిగింది అని చెప్పి వాళ్ళు వివరణించే ప్రయత్నం అయితే చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ KG నుంచి PG వరకు స్వచ్ఛందంగా కాలేజీ నిర్వహిస్తున్నారు యాక్చువల్గా. సో అందుకని చెప్పి ఇది ఒక ఎగ్జంప్షన్గా మేము తీసుకుంటాం అని చెప్పి హైడ్రా పేర్కొంటోంది. తక్కువ ఫీజు లేదా ఉచితంగా కూడా చాలామంది వరకు ఫాతిమా కాలేజీలో విద్యను అందిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తే హైడ్రా అవన్నీ కూడా ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసింది. సో అవన్నీ కూడా నిజాలని చెప్పి నిగ్గు తేల్చే ప్రయత్నం అయితే చేసింది. 10,000 మంది వరకు ముస్లిం బాలికలు, మహిళలు అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళ కెరియర్స్ని బిల్డప్ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ కెరియర్స్, వాళ్ళ భవిష్యత్తులో ముందుకెళ్తున్నారు, ఒక మంచి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు. దానికోసం మేమందరం కూడా దోహదపడుతున్నాం అని చెప్పి వాళ్ళు, ముఖ్యంగా ఓవైసీ వర్గం అయితే ఎవరైతే ఈ విద్యా సంస్థలు స్థాపించారో ఓవైసీ వాళ్ళందరూ కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. పేద ముస్లింల అభ్యున్నతి, ఇంకా వారి యొక్క సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫాతిమా కాలేజీపై మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. బికాజ్ ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టువర్డ్స్ ది సొసైటీ, అంటే సంఘానికి, అంటే సమాజానికి కొంత వాళ్ళు
కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, చాలామంది విద్యా వ్యాప్తికి తోడ్పడుతున్నారు, దోహదపడుతున్నారు అని చెప్పి హైడ్రా పేర్కొంటోంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, ముఖ్యంగా చెప్పండి, ముఖ్యంగా ఫాతిమా కాలేజ్ విషయంలో హైడ్రా ఎందుకు వెనక్కి తగ్గుతోంది? ఎందుకంటే చాలా రకాలైనటువంటి రాజకీయ దుమారం కూడా ఒకవైపు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే దమ్ముంటే ఆ కాలేజీని కూలగొట్టని చెప్పి ఇటీవల బీజేపీ అధ్యక్షుడు, నియమితులైనటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై కూడా రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు, సంచలన సవాళ్ళు చేశారు. మరి ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి? మరోవైపు నుంచేమో ఓవైసీ వర్గం ఇదంతా కూడా ఒక అభ్యున్నతికి, పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు. సో బేసిక్గా ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ ఒక విచిత్రమైనటువంటి వాదనను హైడ్రా ఈరోజు తెరపైకి తెచ్చింది. ఎందుకంటే అక్కడ పేద విద్యార్థులు చదువుకుంటున్నారు, పేద ముస్లిం విద్యార్థులు. సో వారిని ఇమీడియట్లీగా వారికి ఉపాధి దొరుకుతుంది, వారికి చదువు దొరుకుతుంది, తక్కువ ఫీజు వసూలు చేస్తారు అక్కడ ఆ కాలేజీలో, ఫాతిమా కాలేజీలో కొద్దిమంది ఫ్రీగా చదువుకుంటున్నారు. సో వారి అభ్యున్నతి కోసం, వారు కూడా దేశంలో భాగమే కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది అంటూ ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ చేసింది. దాంట్లో ఏంటంటే హైడ్రా కానీ మరే సంస్థ కానీ విచక్షణారహితమైనటువంటి ఆలోచన చేయొద్దు అనేటువంటిది ఒక విచిత్ర వాదనను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు తెరపైకి తెచ్చారు. ఇది మరింత వివాదాస్పదమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి రీజన్ సంఖ్యాపరంగా పేద అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తెస్తూ ఉంది హైడ్రా. సో హైడ్రా కూల్చినటువంటి ఇళ్లలో దాదాపు ఎక్కువ సంఖ్యలో పేదల ఇళ్ళే ఉన్నాయి. మరి గతంలో కూల్చినటువంటిది అది కూడా శని ఆదివారాల్లో కూల్చివేసిన ఘటనలు మనం చూసాం. అక్కడ పేదవాళ్ళే, కానీ సంఖ్యను ఇక్కడ హైడ్రా చూపించే ప్రయత్నం చేస్తుంది. అంటే సంఖ్యాపరంగా హైడ్రా న్యాయం చేస్తుందా అనుకుంటే, ఒకవేళ ఫ్యూచర్లో మరికొంతమంది పెద్ద ఎత్తున పేదలకు మంచి చేస్తాం, ఇంకేదో చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో ఫ్యూచర్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే అవకాశం ఉంది. మధు, ముఖ్యంగా ఇదే సానుభూతివాదం గతంలో ఎన్నో వందల ఏళ్ళు కూలగొట్టింది హైడ్రా. మరి ఇదే సానుభూతివాదం అప్పట్లో ఎందుకు లేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది ఒక రకంగా కొన్ని రాజకీయ వర్గాల వాదన. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సంఖ్యాపరంగా ఆ వాదనను తెరపైకి తెస్తూ ఉంది. రేపు అంటే ఒకరు ఇద్దరు ఉంటే మాత్రం నిర్దాక్షిణ్యంగా వాళ్ళు పేదైనా చదువుకునేటువంటి వాళ్ళైనా నిలువ నీడ లేకుండా హైడ్రా కూల్చివేస్తుంది ఒకవేళ అక్రమంగా కట్టుకుంటే. లేదు, పొలిటికల్ పార్టీ హెడ్స్గా ఉండి ఏదో ఉచిత సేవ చేస్తూ ఉన్నాం, తక్కువ ఫీజు వసూలు చేస్తాం అందులో పేద విద్యార్థులకి అనేటువంటి ఒక రీజన్ చెప్తే వారిని వదిలేస్తామనడం. సో ఇది దీనిపైన పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. హైడ్రా గతంలో చేసినటువంటి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు హైడ్రాకు వచ్చింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని వెనకాల పొలిటికల్ ప్రెషర్ ఉంది. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలను ముట్టుకునేటువంటి ధైర్యం కానీ, సాహసం కానీ, దమ్ము కానీ హైడ్రాకు లేదు అనేటువంటిది విమర్శల పాలయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రేపు ఇదే విధంగా మరొకరు సేమ్ ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అక్కడ అనాథాశ్రమం నడుపుతామనో, ఉచితంగా సేవ చేస్తామనో, లేకుంటే అన్నదాన కార్యక్రమాన్ని నడుపుతామనో, ఉచితంగా ఇంకొక సేవా కార్యక్రమం చేస్తామంటే హైడ్రా ఊరుకుంటుందా? అక్కడ కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేటువంటి గుణాన్ని హైడ్రా కోల్పోతుందా? ఎందుకంటే దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో హైడ్రా కానీ మరే సంస్థ, ఏ ఆర్గనైజేషన్ కానీ విచక్షణారహితంగా ఉండకూడదు, అంటే విచక్షణను కోల్పోయి ఉండకూడదు అనేటువంటిది. అంటే హైడ్రాకి ఈరోజు విచక్షణ ఉందనేటువంటిది రంగనాథ్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పేద వర్గాలు ఎవరో మోసం చేసి అమ్మినటువంటి ప్లాట్లు కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి వారు ఈరోజు గుర్తించి వాళ్ళని కూలుస్తూ ఉన్నారు. అంటే ఒక జీవిత